పరమాన్నం లేకుండా ఏ పండుగ ఉంటుంది చెప్పండి. వెల్కమ్ టు ఎపిసోడ్ 3. ఈ వరలక్ష్మి వ్రతంకి చేసుకునే మరొక ఈజీ ప్రసాదం రెసిపీ. పరమాన్నం చేసుకునేటప్పుడు చాలా ఎక్కువ మందికి వచ్చే కంప్లైంట్ పాలు విరిగిపోతున్నాయి, అలానే చల్లారే కొద్దీ గట్టిగా అయిపోతుంది అని. నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. దానికోసం ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి. బియ్యం ఏ గ్లాస్తో అయితే మెజర్ చేస్తున్నామో ప్రతిదీ అదే గ్లాస్తో మెజర్ చేస్తాము. బియ్యం నీట్గా వాష్ చేసుకుని ఒక 30 మినిట్స్ సోక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో 2 గ్లాసుల వాటర్, 5 గ్లాసుల పాలు, కాస్త సగ్గు బియ్యం యాడ్ చేసుకుని పాలు మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ కుక్ అయ్యేలోపు మరొక కడాయిలో 1.25 గ్లాస్ బెల్లం, 2 టేబుల్ స్పూన్ షుగర్, హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఈలోపు రైస్ కూడా కుక్ అయిపోతుంది. రైస్ కుక్ అయిందో లేదో చెక్ చేసుకుని మరొక గ్లాస్ పాలు, హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్, చిటికెడు పచ్చకర్పూరం యాడ్ చేసుకోవాలి. ఒక్క 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకుని చల్లారి పెట్టుకున్న బెల్లం సిరప్, నేతిలో వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ యాడ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. మనం లాస్ట్లో యాడ్ చేసిన 1 గ్లాస్ మిల్క్ వల్ల చల్లారినా సరే ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుంది. అలానే చల్లారిన బెల్లం సిరప్ యాడ్ చేయడం వల్ల పాలు అస్సలు విరగకుండా ఉంటుంది.